హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? శివరాత్రికి జాగారం చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా. మరి లేట్ చేయకుండా కోటప్పకొండ తిరునాళ్ళ వీడియో చూసేద్దామా? ఈ సంవత్సరం తిరునాళ్ళ చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ సంవత్సరం తిరునాళ్ళకి జనం చాలా మంది వచ్చారండి. అసలు మరీను ప్రభల దగ్గర అయితే అడుగు తీసి అడుగు పెట్టడానికి ఖాళీ లేనంతగా ఉంది. అంతమంది వచ్చారు జనం. ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. అన్ని చోట్ల పోలీసు వారు జనాలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చాలా బాగా కంట్రోల్ చేస్తున్నారు. కోటప్పకొండకి మేము వెళ్ళిన రూట్లో అయితే ట్రాఫిక్ లేదు, ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయాము స్పీడ్గానే. అండ్ ఇంకోటి వచ్చేసి పార్కింగ్ ఏరియా కూడా అసలు చాలా నీట్గా ఉంది. ఇంకా సత్రాలు ఉన్నాయి కదా, అక్కడ అన్ని సత్రాల్లో అన్నదానం జరుగుతుంది. జనం కూడా సత్రాల దగ్గర చాలా మంది ఉన్నారు. కొండ మీద స్వామివారి దర్శనానికి వెళ్ళే వారికి ఇబ్బంది లేకుండా వెంటనే దర్శనం అయిపోతుందంట. మేము దర్శనానికి వెళ్ళలేకపోయాము, సోపానాల దగ్గరికి మాత్రం వెళ్ళాము. సోపానాల దగ్గర కూడా దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. అలాగే ఈ మెట్ల దారి నుంచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా మందే ఉన్నారండోయ్. ఇంకా తర్వాత మేము మా దక్షిగాడికి బొమ్మలు తీసుకోవడానికి బొమ్మల షాపులు చూసుకుంటూ వచ్చాము. ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా ఉంది.
ఇందులో పిల్లలు ఆడుకునేవి, పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయడానికి బ్రేక్ డ్యాన్స్, జైంట్ వీల్ ఇలాంటివి రకరకాలవి చాలానే ఉన్నాయి. అవన్నీ చూసుకొని నెక్స్ట్ ప్రభలు చూడడానికి వెళ్ళాము. ఒక చోట ఆగి ఫ్రైడ్ రైస్ తిన్నాము. టేస్ట్ కొంచెం పర్లేదు, బాగానే ఉంది. ఫైనల్గా ప్రభల దగ్గరికి అయితే వచ్చేసామండి. ముందుగా మేము తడిక ప్రభలు చూసాము. తడిక ప్రభలు అంటే కరెంట్ లేకుండా ఉన్నాయన్నమాట. కొన్నిటికి చిన్న చిన్న లైటింగ్ ఉంటుంది. ఇవైతే కొంతమంది ఎద్దుల బండిలాగా కట్టుకొని తీసుకొచ్చారు. చూడ్డానికి భలేగా ఉంది. ఇక్కడ ఈ తడిక ప్రభలు ఉన్న ఏరియాలో అయితే అందరూ పడుకొని ఉన్నారు. వీళ్ళు ఈ ప్రభలతో పాటు వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. ఇక నెక్స్ట్ మేము కరెంటు ప్రభల దగ్గరికి వెళ్ళాము. కరెంటు ప్రభలు అయితే చుట్టూరు ఎటు చూసినా లైటింగ్తో కళ్ళు జిగేల్ మనేలా ఉన్నాయి. తిరునాళ్ళలో ఈ కరెంటు ప్రభల్ని, జనాల్ని చూస్తుంటే అదొక థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఈ సంవత్సరం కరెంటు ప్రభలు 20 నుంచి 21 కరెంటు ప్రభ వరకు వచ్చినాయి. అన్నిటి దగ్గర ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. మేము వెళ్ళేసరికి మేమైతే అన్నీ కాకపోయినా కొన్ని కవర్ చేయగలిగాము. ఎందుకంటే ప్రభ చుట్టూతో ట్రాక్టర్స్ అవి అడ్డం పెట్టున్నాయి. అలాగే రష్గా కూడా ఉంది. ప్రభలన్నిటికీ నంబరింగ్ ఇచ్చారు. అలాగే మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క ప్రభకి వేసిన లైటింగ్ కూడా డిఫరెంట్గా ఉంది. మాకైతే దేనికదే అన్నీ చాలా బాగా నచ్చాయి. ఒక చోట వెంచర్ వేసింది, ప్లాట్ల కోసం వేశారనుకుంటా. మేమైతే తిరిగి అలసిపోయి అక్కడికి వెళ్ళి కూర్చున్నాము. అది ప్రభలున్న ప్లేస్కి దగ్గరలోనే ఉంది. అక్కడ కూర్చుంటే ప్రభలన్నీ భలే కనిపిస్తూ ఉన్నాయి. మాకైతే అదేదో అందరూ రెస్ట్ తీసుకోవడానికి అక్కడ అలా వేసినట్టుగా అనిపించింది. చాలా నీట్గా ఉంది అక్కడ. యాదవ్ Haripuram.
song mixed by DJ Kranti from Pedaganjam. DJ Shrikant. ఇక మేము ఆల్మోస్ట్ 2 o'clockకి ఆ ప్లేస్ నుంచి రిటర్న్ అయిపోయాము. అందరూ అదే టైంకి రిటర్న్ అవుతున్నారు అనుకుంటా. రోడ్లు అప్పుడు కూడా రష్గానే ఉన్నాయి. ఆ టైంలో కూడా తడిక ప్రభలు కొన్ని కొండకు వస్తున్నాయి నరసరావుపేట నుంచి. సో ఇదండి ఈ సంవత్సరం మా తిరునాళ్ళ ట్రిప్. చాలా సరదాగా అడ్వెంచరస్గా చాలా బాగా జరిగింది. మీలో ఎవరెవరు కొండకు వచ్చారో, మీరు ఎలా ఎంజాయ్ చేశారో మాకు కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.